హైదరాబాద్లోని నాంపల్లి పటేల్ నగర్లో గల శ్రీ గోదాం మైసమ్మ దేవాలయం ప్రథమ వార్షికోత్సవంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. దీనిలో భాగంగా గణపతి పూజ, పుణ్యవచకం, అమ్మవారికి 108 కలశాల అభిషేకం, దేవి హోమం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. సోదరులు సోదరుమణులు, ఈ పటేల్ నగర్ లోపల 100 ఏళ్ల క్రితం జరిగిన అమ్మవార్ల విగ్రహాలు. ఈ స్థలాలు ఎట్లున్నాయంటే చాలా పవర్ఫుల్ అమ్మవార్లు. ప్రతిసారి ఇక్కడ ఉన్న మా సోదరులు చాలా కష్టంగా ఈ అమ్మవార్లను అయితే చేసుకొచ్చిండ్రు. ఇక్కడ ఈ దేవాలయాలు కూడా అందరి దయ వలన మనశ్శాంతి గురించి ప్రశాంత వాతావరణంలో తీసుకుపోవడం ఈ అమ్మవార్లది చాలా మంచి లక్షణం. ఇక్కడ ఎప్పుడు చూసినా ప్రతి కార్యక్రమం జయప్రదం చేస్తుంటుంది. ప్రతి ఒక్కరికి వారి చేసే ఉద్యోగంలో కూడా ప్రతిసారి సహకరించుకుంటా మంచి చేసుకుంటూ పోవడము, ఉద్యోగాలు లేని ఉద్యోగాలు, వ్యాపారంలో వ్యాపారాలు, ఎవరి కళ్యాణం లేకున్నా కళ్యాణం జరగడము, ప్రతి ఒక్కరికి వారి సంపాదనలో ఏదున్నా మా అమ్మవారి దయ వలన, అమ్మవారి ఆశీస్సుల వలన అన్నీ జయప్రదం అయికుంటూ పోతుంటుంది. దీంతోపాటు మహేష్ గారు, మరి మా బాబురావు గారు, మరి మా వెంకటేష్ గారు, ఇంకో వెంకటేష్ గారు, ఆ వెంకటేష్ గారు ఆత్మకు శాంతి కలగాలని, నరసింహరావు గారు, ఇంకా మిగతా మా సోదరులందరూ ఆత్మీయులు సోదరుమణులు ఇక్కడ రావడము, దర్శనం చేసుకోవడము, వాళ్ళందరికీ మంచి జరుగుతుందని మరొకసారి ఆ అమ్మవార్లను వేడుకుంటూ ఈ సమయం ఇచ్చిన మా మహేష్, నరసింహరావు, అంజనేయులు అందరి మా పటేల్ నగర్ పటేర్లకు అందరి నా హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు. గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. చాలా పాత గుడి అమ్మవారు. ఇక్కడ 3 సంవత్సరాల క్రితం అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఈ గుడి ఆలయం మాజీ మంత్రివర్యులు ముఖేష్ గౌడ్ గారి తనయుడు విక్రమ్ గౌడ్ గారు ఈ ఆలయాన్ని పునః నిర్మించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన మురళీధర్ రెడ్డి అన్న గారు కూడా అంతకుముందు నుంచి కూడా చాలా దేవాలయాలకు సేవ చేసుకుంటూ వస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మా బస్తీ తరఫున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ
అధిక సంఖ్యలో మా బస్తీవాసులు చుట్టుపక్కల నుండి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఇక్కడ పూజ కార్యక్రమం పొద్దుటి నుంచి అమ్మవారి అభిషేకము కళ్యాణము ఇక్కడ ఈ హవన్ కార్యక్రమం కూడా జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు. గత 100 సంవత్సరాల నుంచి నిర్మించడం అంటే ఇది గొప్ప విషయం చాలా. అలాగే ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారికి ప్రార్థిస్తున్నాము.